బర్తరఫ్ చేయాలి. గవర్నర్కు దత్తాత్రేయ విజ్ఞప్తి. కాంగ్రెస్ సమాచార వెబ్సైట్ ఏర్పాటు ప్రారంభించిన సీఎం కిరణ్. యూపీఏ పాలనకు 9 ఏళ్లు, ఆంధ్రకు అందని సాయం. టీఆర్ఎస్ లో జంపు జిలానీలకు ప్రాధాన్యత, గులాబీ దండులో అంతులేని అసంతృప్తి. రాష్ట్ర కేబినెట్ నుంచి కళంకిత మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకున్న బండారు రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని చెప్పారు. రాజ్యాంగ రక్షకుడిగా వెంటనే రంగంలోకి దిగి మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు ఒక వినతి పత్రం సమర్పించారు. ప్రతినిధి బృందం గవర్నర్ గారిని కలిసి వారికి కళంకిత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ప్రభుత్వం నుంచి తొలగించాలని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి దయనీయమైనటువంటి రాజకీయ పరిస్థితి, ఇది చాలా లోతుగా పరిపాలన మీద ప్రభావం పడుతున్నది. ఒక్కొక్క మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగిలినటువంటి 4 మంత్రులు ఎవరుతున్నారో వరుసగా ఈ విధంగా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి రావడం అంటే ఇది సరి అయినటువంటి ఒక సాంప్రదాయం కాదు. ఎందుకంటే హైకోర్టు ద్వారా విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో జ్యుడిషియరీ ఏమో న్యాయ పరిపాలనేమో తప్పకుండా మీరు విచారణ జరిపించాలని ఎగ్జిక్యూటివ్కు ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ ఆ పని చేసి ఛార్జ్ షీట్ పెడితే మంత్రులు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మంత్రులు వాటిని వ్యతిరేకిస్తున్నారు. అంటే జ్యుడిషియరీకి, అంటే న్యాయ విభాగానికి మరియు పరిపాలనా విభాగం ఒక దిశలో పోతుంటే రాజకీయంలో ఉన్న మంత్రులు తమ పదవులు, తమ యొక్క ఉన్నటువంటి కుర్చీలు వాటిని వదలకుండా కూర్చోవడం అవుతుందో ఇది ప్రజాస్వామ్య నైతిక సూత్రాలకు ఇది విరుద్ధమైంది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధమైంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ హైటెక్ అడుగు వేసింది. రాష్ట్ర కాంగ్రెస్ కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. పిసిసి విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఈ వెబ్సైట్ ను సీఎం కిరణ్ ప్రారంభించారు. ఇందులో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు సందేశాలను ఉంచారు. పార్టీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ వెబ్సైట్ లో పొందుపరిచామని పిసిసి బొత్స సత్యనారాయణ చెప్పారు. అక్కడే కూర్చోండి, ఎవరు నిలబడొద్దు, ఎవరు అక్కడే కూర్చోండి. మైక్లో స్టార్ట్ చేయండి సోగర్ బాబు గారు. launched the historic Aapka Paisa Aapke Haath initiative. This will over time ensure that benefits like pensions, wages, scholarships, subsidies reach the Aam Aadmi directly. కాంగ్రెస్ పార్టీని ఓడించే పార్టీ లేదు. మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్ కూడా మనం ఇక్కడ అధికారంలోకి వస్తాం, అక్కడ యూపీఏ కూడా అధికారంలోకి వస్తుంది. The Congress party is now my life. The people of India are my life. And I will fight for the people of India and for this party. I will fight with everything I have. And I invite all of you to stand up and take on this fight. Thank you.
విశాఖలో కొందరు ప్రజాప్రతినిధులు చెలరేగిపోతున్నారు. నియంతల్లా ఫీల్ అవుతున్నారు. అనుచరుల ఆగడాలకు అండగా నిలబడుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి వారికే కొమ్ము కాస్తున్నారు. ఫలితంగా వారి పాలన రౌడీజాన్ని తలపిస్తోంది. పెందుర్తిలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మొన్నటిదాకా ఈయన ఎవరో ఎవరికీ తెలియదు. అసలు ఈయనది విశాఖనే కాదు. వ్యాపార రీత్యా పొట్టచేత పట్టుకుని కోస్టల్ సిటీకి వలస వచ్చారు. లక్కు కలిసి రావడంతో పారిశ్రామికవేత్తగా అవతారమెత్తారు. కాస్తో కూస్తో సంపాదించడంతో పీఆర్పీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అవతారమెత్తారు. అప్పటిదాకా విశాఖ వాసులకు పంచకర్ల ముక్కు మొహం తెలియదంటే ఆశ్చర్యం లేదు. అలాంటి వ్యక్తి ఇవాళ్ల నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టంలా వ్యవహరిస్తున్నారు పంచకర్ల. కాదని ఎవరైనా అడ్డు చెబితే ఆయన అనుచరులు ఇదిగో ఇలా కుమ్మేస్తారు. శీలానగర్ టోల్గేట్ దగ్గర 3 రోజుల క్రితం పంచకర్ల టీం సృష్టించిన ఈ బీభత్సానికి జనం భయంతో హడలిపోయారు. క్యాష్ కౌంటర్లోకి దూరి మరీ సిబ్బందిని చితకబాదారు. ఒకేసారి 6 వాహనాల్లో వచ్చిన 15 మంది మూకుమ్మడిగా దాడి చేసిన వైజాగ్ లో ఎప్పుడూ జరగలేదని సీనియర్ సిటిజన్లు అంటున్నారు. ఎవరి అండతో ఇలా చేస్తున్నారో తెలుసంటూ గుసగుసలాడుతున్నారు. విశాఖలో ప్రభుత్వ స్థలాలపై పంచకర్ల అనుచరుల కన్ను పడిందంటే అది కబ్జా కావాల్సిందే అని స్థానికులు చెప్పుకుంటున్నారు. వీరి ఆగడాలకు ఎవరైనా అడ్డు తగిలితే ఇక అంతే సంగతులు. ఎమ్మెల్యే గారి అండ ఉండటంతో బాధితులు బయటకు చెప్పుకునేందుకు సైతం సంకుతున్నారు. పురుషోత్తపురం, పులగానిపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే గారి అనుచరులు కబ్జా చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి తేవడంతో రెవెన్యూ అధికారులు ఆ కబ్జాదారుల జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎమ్మెల్యే అండతో అనుచరుల అండతో సన్నిహితులు చెలరేగిపోతున్నారు. వీరిని కాదని ఎవరైనా అడ్డు తగిలితే ఇలా దౌర్జన్యాలకు దిగుతున్నారు. కబ్జా ఆరోపణలపైనే పిల్లా జగన్మోహన్ రావు అనే పంచకర్ల అనుచరుడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే బాధితులకు మద్దతుగా ఆందోళన చేస్తామంటున్నారు రాజకీయ పార్టీల నేతలు. దౌర్జన్యకారులేమో ఎమ్మెల్యే ప్రోత్సహిస్తాడు రమేష్ బాబు, భూ కబ్జా వాళ్ళని ప్రోత్సహిస్తాడు, కార్మికులు పేదలు పట్టుకొట్టి వీళ్ళ మీద కేసు పెట్టిస్తూ ఉంటాడు. ఇదంతా ప్రజలు గ్రహించలేకుండారా? ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి అంటే పేదల పక్షాన ఉండాలా, రైతుల పక్షాన ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. డబ్బుకు కక్కుతుపడి వ్యాపారవేత్తగా ఉండడం కరెక్ట్ కాదని. వ్యాపారవేత్త ఆయన జిల్లావాడి కాడు. ఒకప్పుడు ఆయన మరి ఏదో వంగవీటి రంగా లేకపోతే ఏదో ఈ గ్రూప్లో ఉండేవాడట ఆయన విజయవాడలో. అందులో ఉండి వచ్చారట ఆయన. అక్కడ ఆ కేసులని తప్పించుకొని వచ్చి వ్యాపారవేత్తగా అయినో రాజకీయ నాయుడు అయినో ఎమ్మెల్యే అయినో, కానీ మన ఎమ్మెల్యే విలువలు తీయొద్దంటాను. ఎక్కడైనా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు దౌర్జన్యాలకు పాల్పడితే ఎమ్మెల్యేకు చెప్పుకుంటారు. ఎమ్మెల్యేనే రౌడీలకు మద్దతుగా నిలబడితే ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి నేతలకు సరైన గుణపాఠం ఓటుతోనే చెప్పాలి. అప్పుడే సమాజం రౌడీల నుంచి రక్షించబడుతుంది. ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్ష ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం స్టే విధించిన 3 సొసైటీలకు కూడా ఎన్నికలు పూర్తవడంతో ఈ నెల 28న ప్రకాశం డీసీసీబీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు అందరి చూపు డీసీసీబీ ఎవరు కైవసం చేసుకుంటారనే దానిపైనే ఉంది. ప్రకాశం డీసీసీబీ ఎన్నికకు అడ్డంకులు తొలగాయి. పెండింగ్ లో పడిన 3 సొసైటీల ఎన్నికలు కూడా పూర్తవడంతో డీసీసీబీ ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 146 సొసైటీలకు గాను 3 సొసైటీల ఎన్నికలు ఆగిపోవడంతో డీసీసీబీ చైర్మన్ ఎంపిక పెండింగ్ లో పడింది. అయితే హైకోర్టు ఉత్తర్వులతో పాతమాగులూరు, సజ్జాపురం, వల్లాపల్లి సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎన్నికలు జరిగిన ఈ 3 సొసైటీల్లో మొత్తం 39 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక టీడీపీ, కాంగ్రెస్లు కలిపి 8 స్థానాలను గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మిగిలిన 1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ 3 సొసైటీలకు కూడా ఎన్నికలు పూర్తవడంతో ఈ నెల 28న డీసీసీబీ అధ్యక్ష ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నామినేషన్స్ అయిపోయిన తర్వాత స్టే వచ్చేసింది. స్టే అనంతరం మళ్ళా కోర్టు ఎలక్షన్స్ జరపమంటే మనం స్క్రూటినీ నుంచి మొదలుపెట్టి స్క్రూటినీ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ చేసి ఎలక్షన్స్ జరుపుతున్నాం. తాజాగా జరిగిన పాత మాగులూరు, సజ్జాపురం,
వల్లాపల్లి సొసైటీల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యతను చాటింది. వల్లాపల్లిలో 13 స్థానాలకు గాను 12 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అవివెన కోటిరెడ్డి విజయం సాధించారు. సజ్జాపురం సొసైటీలో 13 స్థానాలకు గాను 10 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకోగా కాంగ్రెస్ టీడీపీ మద్దతుదారులు 3 స్థానాలు సరిపెట్టుకున్నారు. ఇక పాత మాగులూరు సొసైటీలోని 13 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కాంగ్రెస్ టీడీపీ 5ంటిని గెలుచుకున్నాయి. ఇలా ఆధిక్యం చాటిన వైఎస్ఆర్సీపీ ఈ నెల 28న జరగనున్న డీసీసీబీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా కొనసాగిస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఆన్లైన్లో పెళ్లిళ్లు, వీడియో కాల్ ద్వారా తలాకులు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరుగుతున్న తంతు. ఆన్లైన్లో షాదీ చేసుకుంటున్న చాలా మంది ముస్లిం యువకులు కొద్ది కాలానికే విడిపోతున్నారు. దుబాయ్, సాదీ సహా ఇతర దేశాలలో ఉంటున్న యువకులు వీడియో కాల్ ద్వారా సింపుల్గా తలాక్ చెప్పేసి నీకు నాకు కటీఫ్ అంటూ లైన్ కట్ చేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హలో, నేను దుబాయ్లో ఉన్నా, నేను సౌదీలో ఉన్నాను, మరో 2 ఏళ్ల వరకు హైదరాబాద్ రాలేను, అందుకే నీకు విడాకులు ఇస్తున్నానంటూ వీడియో కాలింగ్ ద్వారానే ఇలా సింపుల్ తలాక్ చెప్పేస్తున్న కేసులు సర్వసాధారణమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇలా వీడియో తలాక్లతో ముస్లిం యువతులకు అన్యాయం జరుగుతోంది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఖాజీ పెళ్లి పెద్ద, ఇరువైపులా పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. కొన్ని అత్యవసర సందర్భాల్లో వధువు వరుడు లేకున్నా ఇద్దరి అనుమతితో పెళ్లిళ్లు జరుగుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఆన్లైన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎప్పుడైతే ఆన్లైన్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయో అదే స్థాయిలో మోసాలు కూడా ఎక్కువయ్యాయి. దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో ఉన్న కొంతమంది ముస్లిం యువకులు సింపుల్ గా వీడియో కాలింగ్ ద్వారా తలాక్ చెప్పి విడాకులు తీసుకుంటున్నారు. ఈ తంతు హైదరాబాద్ లో కొన్ని నెలలుగా సాగుతోంది. 5 నెలల్లో 5గురు ముస్లిం మహిళలు వీడియో కాల్ తలాక్లపై పోలీసులను ఆశ్రయించారు. అయితే వీడియో కాల్ ద్వారా తలాక్ చెప్పిన విడాకులు అయిపోతాయని చెబుతున్నారు ముస్లిం మత పెద్దలు. ఇది దురదృష్టకర పరిణామమని బాధపడుతున్నారు. ఆన్లైన్ పద్ధతులను అడ్డం పెట్టుకుని విడిపోవటం సరైన పద్ధతి కాదంటున్నారు. इंटरनेट के जरिए से या वीडियो कॉलिंग के जरिए से तलाक देने लग गए हैं, ये भी वाक़यात हमारे सामने अक्सर दरपेश हो रहे हैं। तो जाहिर है शरीयत की रूह से तलाक वाक़ हो जाती है, हम उसका हुक्म तलाक वाक़ होने का हुक्म लगाते हैं. ఓల్డ్ సిటీలో వీడియో తలాక్ కేసులు చాలా నమోదవుతున్నాయని, ఫిర్యాదులపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. या फिर मिडिल ईस्ट में है, सऊदी अरेबिया या दुबई वगैरह में या फिर यूएस में भी कुछ लोग. ఓల్డ్ సిటీలో వరకట్న వేధింపుల కేసులు చాలా నమోదవుతున్నాయి. ముస్లిం లా ప్రకారం విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా దుబాయ్, సౌదీ సహా పలు ఇతర దేశాల్లో స్థిరపడ్డ పలువురు వీడియో కాలింగ్ ద్వారా విడాకులు తీసుకుంటున్న ఉదంతాలు బయటపడ్డాయి. విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. डाइवोर्स प्रोनाउंस कर सकते हैं. तो इस तरह के कुछ वाकयात जो है हमारे नोटिस में रिसेंटली आए हैं. సాంప్రదాయం ముసుగులో ముస్లిం యువతులకు అన్యాయం జరుగుతుండటంతో మహిళా సంఘాలు, మేధావులు వారికి బాసటగా నిలుస్తున్నారు. కొత్త చట్టాలు రావాలని, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.